నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో గెలుపేవరది. ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. విజయనగరం విషయానికి వస్తే మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 2 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. కురుపాం విషయానికి వస్తే పాముల పుష్పశ్రీవాణి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సాలూరు నుంచి రాజన్న దొర గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బొబ్బిలి నుంచి వికేకే రంగారావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకి కళా వెంకట్రావుకి మధ్య గట్టి పోటీ జరగబోతోంది. కానీ అక్కడ బొత్స సత్యనారాయణ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. అలాగే గజపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. బొత్స అప్పల నర్సయ్య. నెల్లిమర్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. నెల్లిమర్ల స్థానాన్ని కూడా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అప్పచెప్పారు. లోకం మాధవి జనసేన నుంచి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కానీ బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అంటూ ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక విజయనగరం కొలగొట్ల వీరభద్రస్వామి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.